ఉంటాడు అసలు? అదే ఆ కదా. స్థాయి ఉంటే అవును. కనుక ఆఫ్రికా ఖండంలో ఎందుకు ఉంటాడు? మనమే అదే ఇక్కడ కదా. 70 రూపాయలు బియ్యం అంటే నేను 100 సార్లు ఆలోచిస్తున్నా. అవును. 50 రూపాయల అవును. బియ్యమే నేను కొనుక్కునేది. 70 అంటే అవును. అమ్మో అని ఆలోచిస్తాం 100 సార్లు. ఉమ్, ఉమ్. అట్లాంటిది అక్కడ 150 రూపాయలు పెట్టి కొనుక్కుంటారని చెప్తే అంతకంటే వెరితనం ఉంది. మనమే బిర్యానీ రైస్ కొనుక్కోవట్లేదు 150 రూపాయలు పెట్టి. అదే కదా, ఏ బాస్మతిలో. బాగా ధనవంతులు లేకపోతే ఎవరు మిడిల్ అవును. క్లాస్ అవును. కొంటున్నారేమో. అవును. అవును. అట్లాంటిది ఉమ్, ఇక్కడ ఒకటి స్టోరీలు వచ్చేస్తున్నాయి. ఉమ్, రెండో పాయింట్ ఉమ్, ఏంటి? ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి ఓడరేవు నుంచి బియ్యం వెళ్తాయి. ఇదే ఉమ్. బియ్యం వెళ్తాయి, అవును. ఇవే గోధుమలు వెళ్తాయి. పీడిఎస్ ఉమ్, కింద ఇచ్చేది ఇది ఉమ్. కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి తెలుసు. ఆ బియ్యాలు ఓకే. తినరు, ఆ గోధుమలు తినరు, విదేశాలకే పోతాయి అన్నట్టు. కానీ అవునా. రైతుల్ని ఉమ్, బతికించడం కోసం కొనసాగిస్తారు, ఉమ్, ఉమ్, ఎగుమతుల కోసం కొనసాగిస్తారు, ఇంకోటి ఆ దేశాలు బతకడం కోసం కూడా కొనసాగిస్తారు. ఆ దేశాలు ఈ ఉమ్, లేకపోతే బతకలేవు. ఉమ్, రెండవది, రేషన్ ఉమ్, తీసేస్తే ఏం చేయాలి? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, రేషన్ ఆపేశారండి జనాలకి. ఇక్కడ ఈ వార్తలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం నాకు కనబడుతుంది అయితే, రేషన్ కార్డులు ఒక 60-70 లక్షల మందికి లేపేయడానికి, లేదా అవునా. రేషన్ ఉమ్, ఆపేయడానికి. దాని ఉమ్, బదులు ఉమ్, 200 చేతిలో పెట్టడానికి. ఉమ్, 200 ఉమ్. చేతిలో పెడితే సరిపోతుంది కదా అని కేంద్రంలో కూడా అవును. వీళ్ళే అవును. ఉన్నారు కాబట్టి చేసుకుందాం. కానీ కేంద్రం అంగీకరిస్తుందో డౌట్, ఎందుకంటే ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్నారు. ఉమ్, కాబట్టి ఉమ్. వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తున్నారంటే వ్యాపారస్తులు బెదిరిపోతారు.